ఈరోజు ఇంట్లోనే సింపుల్గా మంచి థిక్ గ్రేవీ తోటి రైస్లోకైనా రోటీలోకైనా అదిరిపోయే టేస్ట్ తోటి మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ గ్రేవీ. అయితే ఈ గ్రేవీని మష్రూమ్ కర్రీకనే కాదు, మీరు ఏ కర్రీకైనా అంటే పన్నీర్ కర్రీకైనా కానీ ఇదే గ్రేవీ బేస్తో చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందైతే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి మష్రూమ్స్ని వేసేసి ఉంచేద్దాం. ఎందుకంటే మష్రూమ్స్కి చాలా మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా పోవడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసేసి ఆ వాటర్లో ఈ మష్రూమ్స్ని సోక్ చేసేసి కొంచెం సేపు ఉంచేస్తున్నాను. మరి ఎక్కువసేపు సోక్ చేయొద్దు. మనం గ్రేవీ బేస్ ప్రిపేర్ చేసే లోపు ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆ మట్టి త్వరగా వదులుతుందని నేనైతే ఇలాగా సాల్ట్ వాటర్లో పెట్టేసి ఉంచుతున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. మనం గ్రేవీ ఎందులో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని ఒక స్పూన్ గసగసాలు, ఒక 12 జీడిపప్పు, 3 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎక్కువ స్పైసీగా చేయట్లేదు. ఒక్క ఆనియన్, 3 టొమాటోస్ తీసుకున్నాను. వీటన్నిటిని ప్యాన్లో వేసేసుకోవాలి. ఈ గ్రేవీ బేస్ కర్రీస్ దేనికైనా కానీ ఆనియన్ తక్కువ వేసి టొమాటో ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. గ్రేవీ ఇది ఫ్రై చేసి చేసే గ్రేవీ కంటే ఇలా బాయిల్ చేసి చేసే గ్రేవీ చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను. మష్రూమ్స్ని వాటర్లో సోక్ చేసి తీసి వాష్ చేసినప్పుడు వైట్గా వచ్చేస్తే అస్సలు ధూళి లేదు, మట్టి లేదు అనుకుంటే వాటిని అలాగే కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ ఎప్పుడు క్లీన్ చేయాలంటే అవి వాడిపోయినట్టుగా ఉన్నప్పుడు కానీ, లేదు అని అంటే వాటిని మనం ఎంత వాష్ చేసినా అది మట్టి పోవట్లేదు అనుకున్నప్పుడు ఇలాగా పీల్ చేసుకొని వాష్ చేసుకోండి. అన్ని మష్రూమ్స్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రెష్గా తెచ్చుకొని అవి నీట్గా ఉంటే గనక మీరు ఇలా పీల్ చేసే పని లేదు. లేదు ఇలా కొంచెం నల్లగా అనిపిస్తే కనుక ఒకసారి పీల్ చేసేసుకోండి. ఇలాగా అంచు నుంచి లాగితే ఇలా తొక్కంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం పీల్ చేసేసుకొని కింద స్టెమ్ని కూడా నాకు కొంచెం బ్లాక్గా అనిపించింది అంతా కట్ చేసేసుకొని అప్పుడు తీసేసుకుంటున్నాను. ఇలా అన్ని మష్రూమ్స్కి పీల్ చేసుకొని ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దు. బట్ ఇలా పీల్ చేసిన తర్వాత బయట ఉంచితే బ్లాక్ అయిపోతాయి. చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో నాకు. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని మన గ్రేవీ అయ్యేలోపు కొంచెం సేపు మాత్రమే కాబట్టి కొద్దిగా వాటర్లో ఉంచేయండి. ఎక్కువసేపు వాటర్లో ఉంచిన మష్రూమ్స్ వాటర్ని పీల్ చేస్తాయి. నేను ఇలాగా ఒకదాన్ని 4 పీసెస్ కింద చేసుకున్నాను. పెద్దవైతే ఒక 6 పీసెస్ లాగా చేసుకున్నాను. ఈలోగా మన గ్రేవీ బేస్ అంతా ఇలా ఉడికితే సరిపోతుంది. టొమాటో సాఫ్ట్ అయిపోతుంది, వాటర్ అంతా అయిపోతుంది అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది మన గ్రేవీ బేస్. ఇప్పుడు దీని అంతటిని మనం ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేయాలి. మీరు ఒకవేళ వేరే వెజల్లో కర్రీ చేద్దాం అనుకుంటే కనుక దీంట్లోనే చల్లారబెట్టుకోండి. నేను ఇందులోనే కర్రీ చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసేసి అది పూర్తిగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇక్కడ 2 స్పూన్స్ గీ వేస్తున్నాను నేను. మీకు ఇష్టం ఉంటే బటర్ వేసుకోండి, లేదు 2 ఇష్టం లేదంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ మష్రూమ్స్ని ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దని చెప్పాను కదా, సో వెంటనే వాటర్ నుంచి తీసేసి ఇలాగా ఆ గీలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 5 మినిట్స్ సిమ్లో మూత పెడితే ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది మష్రూమ్స్ నుంచి. మీరు ఒకవేళ ఎక్కువసేపు వాటర్లో ఉంచేసామేమో అనిపించినా కానీ ఈ ప్రాసెస్లో ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. తర్వాత మూత తీసేసుకొని లో ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇక నేను 5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లోనే కొద్దిగా కారం ఇంకా పసుపు వేసి వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. దీనివల్ల గ్రేవీకి మంచి కలర్ వస్తుందన్నమాట.
కారం ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి మనం గ్రేవీ మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి. ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఈ గ్రేవీని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ కుక్ చేసినవే మిక్సీ పట్టాం కాబట్టి, అంటే ఆల్రెడీ టొమాటోస్, ఆనియన్స్ అంతా బాయిల్ అయిపోయి కాబట్టి ఇది ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ ఈ ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెడితే మీకు తెలుస్తుంది కూడా లైట్గా ఉడికిందా లేదా అనేది. చూసారంటే ఆయిల్ పైకి తేలుతుంది కదా లైట్గా, సో ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టే పని లేదు, మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీకు మష్రూమ్ ఇష్టం లేకపోతే పన్నీర్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ అంతా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మష్రూమ్స్ ఆ గ్రేవీలో ఒక 2 to 3 minutes ఉడకాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. నేను ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేస్తున్నాను. మీరు గ్రేవీ ఉడికేటప్పుడే ఉప్పు వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత గ్రేవీ మనకి చాలా థిక్నెస్ వస్తుంది గసగసాలు, జీడిపప్పు వల్ల. మీకు థిక్నెస్ వద్దు అనుకుంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చు వాటర్ వేసుకొని. ఇప్పుడు ఇందులో లాస్ట్గా సాల్ట్, ఒక 1/2 స్పూన్ షుగర్ వేయండి, ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతుంది. అంతే, మొత్తం మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇది చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి. రోటీస్లోకి, చపాతీస్, నాన్స్, ఫ్రైడ్ రైస్ దేంతోకైనా చాలా బాగుంటుంది. ఇదే గ్రేవీ బేస్తో మీరు పన్నీర్ కర్రీని కూడా చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్.